హాయ్ హలో నమస్తే, నేను మీ రాకేష్ పబ్బా. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రేపు ఒక్కరోజు గడే సెల్లు నుంచి కంటిన్యూ మనం జర్నీ సాఫీగా వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ఆర్ములుగల్ సుబ్రహ్మణ్య స్వామి గుడి చూడండి, కొండల మధ్యలో ఎంత ప్రశాంతంగా ఉందో. ఇది కోయంబత్తూరు నుంచి 16 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఆదియోగికి వెళ్ళే రూట్ అయితే కాదు ఇది. ఇక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ వచ్చి కట్ తీసుకుంటే ఆదియోగికి వస్తుంది. అది సర్చ్ చేసా, రెండు ఒకే దారిలో కాదు కాబట్టి ఇప్పుడు దీన్ని కవర్ చేస్తాం. లేదంటే రేపు ఆదియోగికి వెళ్ళే కంటే ముందు కవర్ చేసుకోవాలన్నది ప్లాన్ ఉండే. చూడండి, చుట్టూ కొండలే, కంప్లీట్ హిల్ స్టేషన్ మధ్యలో జలపాతం ఉన్నట్టు ఆ టెంపుల్ కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, అదిగో అది టెంపుల్. కంప్లీట్ హిల్ స్టేషన్ మధ్యలో. వెహికల్స్ వెళ్తాయా, నడుచుకుంటూ వెళ్ళాలా, ఇంకా ఐడియా లేదు, చూడాలి. ఈ టెంపుల్ హిస్టరీ కూడా నాకు తెలియదు. నిన్న పట్టియార్ స్వామి టెంపుల్కి వెళ్ళాము. అది వచ్చేసి 2nd సెంచరీలో కన్స్ట్రక్షన్ టెంపుల్. కరికాల చోళ అనే రాజు కన్స్ట్రక్షన్ చేశాడు. అది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండ్ స్వయంభూ. అక్కడికి కామధేను డైలీ వచ్చి పుట్టలో ఉన్న శివునికి ఏమంటారు, పాలతో అభిషేకం చేసి వెళ్ళేదట. ఒక్క నిమిషం, వెహికల్ వెళ్తుందో లేదో కనుక్కుందాం. బైక్ ఇలా స్టెప్స్ ఓన్లీ. పైకి అయితే వెహికల్ వెళ్ళదు, మనం నడుచుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ సేఫా కాదా తెలీదు, అడగాల. వెళ్ళరు, అడుగుదాం. సేఫ్ కాకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఎవరు సపోర్ట్ చేస్తలేరు. అంటే ఆడ పార్కింగ్ ఉన్నట్టుంది, పార్కింగ్ దగ్గర పెట్టేసుకొని వెళ్ళిపోతే బెటర్ కదా, మనకు టెన్షన్ ఉండదు. పార్కింగ్ ఉంది ప్రశాంతంగా, పార్కింగ్లో పెట్టేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపోతే అయిపోతుంది. బైక్ వెళ్ళా, బైక్ పోతుంది, బైక్ పోతుందట. ऊपर వస్తారా? లిఫ్ట్ అన్నాడు, ఇద్దాం. స్టెప్స్ కూడా ఉన్నాయి, వెహికల్ కూడా వెళ్తుంది. సో స్టెప్స్ ఎక్కడం పెద్ద ప్రాబ్లం అయ్యేం కాదు. బట్ ఆల్రెడీ కొంచెం జర్నీలోనే ఉన్నాం కదా, ఇంకా టైర్డ్ అవ్వడం ఎందుకు అని బైక్ పైన వెళ్ళిపోతున్నాను అంతే. కంప్లీట్ మళ్ళీ ఘాట్ సెక్షన్. మనకు పట్టియార్ స్వామి టెంపుల్ హిస్టరీ అయితే సింపుల్ అండ్ స్వీట్. స్వయంభూలింగ, కామధేను వచ్చి డైలీ శివునికి అభిషేకం చేసి తన పొదుగు నుంచి పాలు ఎవరు తీయరు, తనంతట తాను అభిషేకం చేసి వెళ్ళిపోయేది
ఆ కామదేవునికి మోక్షం కూడా అక్కడే వచ్చిందని అక్కడ ప్రజలు నమ్ముతారు. ఆ శివునిలో ఐక్యమైందంటారు అక్కడే. టెంపుల్లోకి వెళ్తే గర్భగుడి కంటే ముందు ఒక పెద్ద ఫోటో ఉంటుంది, పాలు పోస్తుంది అన్నట్టుగా. దాని హిస్టరీ వచ్చేసి 2nd century టెంపుల్. కరకాల చోళ అనే రాజు డెవలప్ చేశాడు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఇంకా డెవలప్ చేస్తున్నారు. దానికి సంబంధించిన హిస్టరీ మొత్తం ఆ టెంపుల్ గోడల మీద చెక్కారు. ఇంకా మనకు నిన్న అక్కడ కూడా అయ్యగారిని అడిగితే వీడియో అలౌ లేదని చెప్పి మనకు ఆడియో బయట ఇచ్చాడు. ఆడియో బయట అయితే నేను చేస్తాను. ఇక్కడ మనకి ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే అందరు ఇంగ్లీష్లో చెప్తున్నారు. అది కూడా సింపుల్గా మనకు అర్థమయ్యేలానే ఉంది. దానికోసం మళ్ళీ మనం డిక్షనరీలు తిప్పి ఎవరినో అడిగేంత ఏం లేదు. నార్మల్గా కూడా అర్థమైపోతుంది, అంత బాగా చెప్తున్నారు. చూద్దాం ఇంకా ముందు ముందు మనకు ఎలా ఉంటుంది, ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారు లేదా. నార్త్ నుంచి అయితే ఇంకా టెన్షన్ లేదు, ఎందుకంటే హిందీ కాబట్టి కొంచెం మన వాళ్ళందరికీ హిందీ తెలంగాణ మినిమం అర్థమైపోతుంది. ఇప్పుడు వాళ్ళు గంట చెప్పింది మనం 10 నుంచి 15 నిమిషాలలో చెప్పేస్తాం కావచ్చు. ఇంకోటి అదే గంటలో మనం చెప్పవచ్చు, బట్ అంత పోయటిక్గా అంత ఇదిగా మనకైతే చెప్పడం రాదు. మనకు కొట్టే తెచ్చే అంత సింపుల్గా వస్తుంది కాబట్టి పట్టేర స్వామి స్టోరీ అయితే అది. చూడండి లొకేషన్స్ అయితే అసలు ఇక్కడ చెప్పుకోదగ్గ విధంగా ఉన్నాయి. సింగిల్గా వచ్చుంటే ఇంకెళ్ళిపోతుండే, వెనకాల తాత కూర్చుండు కదా, వన్ సైడ్ కూర్చుండు. అది కూడా మళ్ళా తిప్పేటప్పుడు పడ్డా చేస్తే అదో ఇబ్బంది. అందుకే నేను ఎక్కువ ఇదేం చేయట్లేను, నార్మల్గా వెళ్తున్నా. చూడండి ఎండ్ వచ్చి మధ్యలో టెంపుల్. అసలు కోయంబత్తూరుకి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ చూడాలి, చాలా బాగుంటుంది. ఏదో స్టెప్స్ ఇక్కడ నుంచి ఇట్లా అదంతా స్టెప్స్ మార్గం. అసలు కానీ మురుగేశ్వరుడు ఎందుకు నాకైతే కొంచెం ఇబ్బందే పెడుతుండు దర్శనాలకైతే. ఇందాక అడ్రస్ కొంచెం దొరకలే, కన్ఫ్యూజ్ ఉండే కోయంబత్తూరు నుంచి వచ్చేటప్పుడు. మొన్న పళనిలో అసలు నడుచుకుంటూ వెళ్ళిపోయినా అయిపోయేది, రూప్వే తప్ప ఇంకా అది లేదనేసరికి అక్కడ ఇబ్బంది అయింది. 1-2 hours నిల్చొని అక్కడ కాళ్ళు ఇదైపోయినాయి. ఇక రిటర్న్ జర్నీ అయితే డైరెక్ట్ స్టెప్స్ దిగేసా, నడుచుకుంటూ వచ్చేసిన. అది మురుగేషన్కి అయితే 6 పళని కలుపుకొని 6 ఉంటాయి టెంపుల్స్ అంటారు. ఇది 7th హౌస్గా చెప్పుకుంటారు. ఇంతవరకు అయితే నాకు ఐడియా ఉంది. ఇంకా కొంచెం ఇక్కడ ఎవరన్నా అడిగి, ప్లస్ మళ్ళీ మన తల్లి ఉంది కదా, ఆ తల్లికి అయితే మొత్తం తెలీదు. బట్ తనకు ఏదైతే తెలుసో అదైతే మనకు చూపిస్తుంది. సో అది ఇది అన్నీ కలుపుకొని నేను పర్ఫెక్ట్ స్టోరీ ఏందన్నది నా మాటలు చెప్తా. ఎవరైనా ఒకవేళ బయట ఇస్తే మాత్రం ఇక అద్భుతం ఇక్కడ కూడా. సో ఇగో ఇది టెంపుల్ కంప్లీట్గా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత వీలైతే అంత ముందుకే పెట్టుకున్నాను, ట్రై చేయాలా. Prepared to break the silence. I'll be out in the sunshine, running beside